హలో మీరా చూసా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి మీరు ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయిపోయి ఉంటాయి. బట్ వినాయక చవితి ఎప్పుడైనా లైక్ ఒక నిమజ్జనం అయ్యే వరకు కూడా ఫుల్ సందడి ఉంటుంది. సో ఆ రోజు ఫెస్టివల్ లానే ఉంటుంది. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో మార్నింగే అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. సో అనుకోని సర్ప్రైజ్ అనమాట ఆ రోజు నాకైతే పర్సనల్గా. ముందు రోజు ఆఫ్టర్నూన్ సడన్గా అనుకుని వచ్చారు. యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా రమ్మని అడుగుతున్నా, మాతో పాటే తీసుకొద్దామని అనుకున్నాం, బట్ కుదరలేదు. సో ఇంక వచ్చిన తర్వాత అడిగితే ఇంకా రాము కుదరట్లేదు అని అన్నారు. బట్ అనుకోకుండా వచ్చారనమాట సర్ప్రైజ్గా. సో సూపర్ డూపర్ హ్యాపీ ఉన్నాను నేనైతే అత్తయ్య వాళ్ళు రావడంతో. పండగ అంతా స్టార్ట్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. సో సూపర్ డూపర్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. అండ్ నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. అత్తయ్య వాళ్ళు వచ్చారు. సో ఆల్రెడీ మీరు చూసారు కదా. సో అత్తయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట. యాక్చువల్లీ వస్తారు అనేది అనుకోలేదు. అడుగుతున్నా, లైక్ ఇంటికి వెళ్ళొచ్చాను కాబట్టి అడుగుతున్నాను ఆల్రెడీ. సో అడిగాను కానీ బట్ కుదరదు అని అన్నారు. బట్ సడన్గా వాళ్ళు కూడా సడన్గా ప్రయాణం చేసుకుని వచ్చారనమాట. సో సూపర్ డూపర్ హ్యాపీ. సో ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చా. సో ఇంకా కుకింగ్ కూడా కొంచెం కుక్కర్ అవి పెట్టి గ్రైండర్ అవి ఆన్ చేసి వచ్చానమాట. సో వ్లాగ్ చూడండి, మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నీతో కూడా షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడైతే సీరం అండ్ ఒక సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను అంతే. ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి. ఫస్ట్ నేను డెర్మాకోది ట్రాన్సిలిక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం యూజ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే హైపర్ పిగ్మెంటేషన్ మెలస్మా తగ్గించడానికి, రేడియంట్ స్కిన్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో 2 పవర్ఫుల్ యాక్టివ్స్ ఉంటాయన్నమాట. 3% ట్రాన్సిమిక్ యాసిడ్ అలాగే 10% ఎజేలిక్ యాసిడ్. సో 2 ఉండడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి. స్టబ్ ఆన్ స్కిన్ కన్సర్న్స్ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. సో జెంటిల్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో హైపర్ పిగ్మెంటేషన్ మెలస్మా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. క్లియర్ స్మూత్ స్కిన్, ఈవెన్ స్కిన్ ఇవ్వడానికి, బ్లెమిషెస్ని తగ్గించడానికి, రెడ్నెస్ని, యాక్నే మార్క్స్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది అప్లై చేసేసిన తర్వాత నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఇది డెర్మాకోది లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుందండి. సన్ స్క్రీన్స్లో ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ ఇది. సో ఇది వరకు ఆక్వా జెల్ సన్ స్క్రీన్ యూజ్ చేసేదాన్ని డెర్మాకోదే. బట్ ఇది వచ్చిన తర్వాత దీని టెక్స్చర్ బాగా నచ్చింది నాకు. అండ్ 6 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇంకేం కావాలి, సన్ స్క్రీన్ మళ్ళీ అంత రీఅప్లై చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. 6 hours కాబట్టి ఆల్మోస్ట్ ఒక్కసారి అప్లై చేసినా అయిపోతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్ కూడా. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇవైతే డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. అలాగే కూపన్ కోడ్ ఉంది. ఆ కూపన్ కోడ్ ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓన్లీ డెర్మాకో వెబ్సైట్ అనమాట. అలాగే మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ని లింక్ చేసి చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు అలాంగ్ విత్ భూమి. సో ఆల్రెడీ 20,000+ స్టూడెంట్స్ని అక్రాస్ ది ఇయర్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఎడ్యుకేట్ చేశారనమాట. సో చాలా మంచి ఇనిషియేటివ్ కదా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి స్కిన్ విషయంలో కూడా. అండ్ ఫాస్ట్గా స్కిన్ కేర్ చేసేసుకుని ఇంకా గ్రైండర్ ఆల్రెడీ ఆన్ చేసేసాను. గార్ల పిండి, దోశలు, ఇడ్లీ బ్యాటర్ కూడా వేసేసాను. కుడుములకి కొంచెం బెల్లం వేసుకుని సెప్పటి కుడుములు అంటారు దీనికి. వాటర్లో బెల్లమా? వాటర్లో బెల్లం వేసి ఇదే మనం పిండి కుడుములు మనకు కావాల్సి చేసుకుని కనవాది బెల్లం తరుగుతాయి. అండ్ అత్తయ్య కుడుములు ఇవన్నీ అత్తయ్య చేసేస్తున్నారు. నేనైతే పులిహోర ఇంకా సేమియా చేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళు మా కింద అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టారనమాట. సో అక్కడ కూడా కూర్చుంటున్నాం పూజకి ఈరోజు మేము. సో రోజుకి ఒక్కొక్కళ్ళు కూర్చుంటారు. ఈరోజే కూర్చుంటామని చెప్పామన్నమాట. సో ఈరోజే కూర్చుంటున్నాము. సో ఇంకా దానికోసం ప్రసాదం కూడా రెడీ చేయాలన్నమాట. అదే ఇంకా పులిహోర సేమియా ఇంక నేను చేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో. ఇంకా గారెల పిండి ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో అత్తయ్య గారెలు చేసేస్తున్నారు, కుడుములు, ఉండ్రాళ్ళు, చాలా రెసిపీస్ చేశారు అత్తయ్య అయితే. సో ఫాస్ట్గా అయిపోయింది ఇద్దరం చేసుకోవడం వల్ల. సో ఇక్కడైతే చాకీ స్నానం చేద్దామని చెప్పి తీసుకొచ్చారనమాట. సో క్యూట్గా అనిపించి షూట్ చేశారు. దోశ పిండి కూడా వేసేస్తామా, తీసేక మిక్సీ గ్రైండర్ పని.
సాయంత్రానికి నాన్న పెట్టింది. ఇంకా పనిలో పని ఎలాగో గ్రైండర్ ఆన్ చేస్తున్నాం కదా గారెల కోసం అని చెప్పి ఇంకా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ కూడా నేను నానబెట్టేశాను ముందు రోజు నైట్. సో ఇంకా అత్తయ్య అయితే కుడుములు గారెలు ఇంకా ఏమంటారు బెల్లం తాలికలు ఇలా చాలా రెసిపీస్ చేశారు. అసలు ఎన్ని అయ్యాయంటే మంచిగా అనిపించింది అన్నీ చేసిన తర్వాత. సో నేనైతే ఇంకా పులిహోర డ్యూటీ ఇంకా సేమియా డ్యూటీ ఈ రెండు నేను కొంచెం పర్ఫెక్ట్గా చేయగలుగుతాను. సో బట్ ఎక్కువ క్వాంటిటీస్ కదా కొంచెం భయపడుతూనే చేశాను కానీ సూపర్గా వచ్చాయి, చాలా చాలా యమ్మీగా వచ్చాయి. అండ్ ఆయన వచ్చేసి ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేశారు ఇక్కడ. డెకరేషన్ ఎప్పుడు ముందు రోజే చేసుకుంటాం, ముందు రోజు కూడా అనుకున్నాం చేసుకుందాము అని చెప్పి, బట్ ముందు రోజు లేట్ అయిపోయిందనమాట బాగా. ఆయన అన్నీ తీసుకుని రావడానికి అది వెళ్ళి లేట్ అయిపోయింది. సో ఇంకా సర్లే మార్నింగ్ చేసుకుందాం అనుకుని ఇంకా ఆగిపోయాము. సో ఇదిగోండి ఇది ఇంకా కొత్తగా ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్లీ ఫస్టే పెడదాం, ముందు పెడితే మీకు యూజ్ అవుద్ది అని అనుకున్నా, బట్ కుదరలేదు నేను ఊరెళ్ళి రావటం వల్ల. సో ఇది నీరూస్ డెకర్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ పేజ్లో ఎంత బాగున్నాయి అంటే చాలా మంచిగా ఉన్నాయి. లైక్ డెకరేషన్కి సంబంధించి పూజకి సంబంధించి ఏ పూజ ఉన్నా సరే మీరు కంపల్సరీ ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. పాలు వెళ్ళి మళ్ళీ పైకి కట్టాలి ఇదంతా కాకుండా హ్యాపీగా దానికే కట్టేసాం మేము. చూపిస్తాను డెకరేషన్ అయిన తర్వాత. అండ్ అత్తయ్య ఇక్కడ ఉండ్రాల కోసం చేస్తున్నారనమాట. అందరూ ఇలా ఒక్కొక్క పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. భలే అనిపించింది నిజంగా ఆ రోజంతా నాకు. హలో హలో కిస్ పెట్టు నాకు. అమ్మాయి హలో ఫోనా కిస్ పెట్టు. ఏదేంటి ముద్దు ముద్దు పెట్టు. అమ్మా నీ పేరేంటి చెప్పు. అమ్మ ఐరమ్మ. ఐరమ్మ నీ పేరు గట్టిగా చెప్పు. గట్టి ఐరమ్మ. హాయ్ రమ్మా. అమ్మమ్మలు క్యూట్గా ఉన్నాము. ఆయనేమో ఇంకా పాలవెల్లి కడుతున్నారు. ఎప్పుడు పాలవెల్లి డ్యూటీ ఆయనదే, బట్ ఈరోజు మావయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంచక్క అందరూ కలిసి కూర్చుని అలా పాలవెల్లి కట్టుకుంటున్నాము. చాలా బాగుంది తెలుసా. ఈసారి డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఆ పాలవెల్లి కట్టడం ఇది వరకు దీనికి కట్టాలి బరువు అయిపోతుంది కదా, సో ఇప్పుడు అలా కాకుండా దానికే కట్టేసాం. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది డెకరేషన్ అంతా. నీరూస్ డెకోర్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏమైందంటే మా కుకింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. బట్ మేకప్ ఆర్టిస్ట్ని రమ్మన్నాను అనమాట కొంచెం శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైల్ కోసం. బట్ కొంచెం లేట్ అయిపోయింది, వాళ్ళకు కూడా పూజ ఉంటుంది కదా, సో దానివల్ల కొంచెం లేట్ అయింది. సో అందుకే తన హెయిర్ స్టైల్ అది చేస్తున్నప్పుడు నేను ఇంకా మేకప్ చేసేసుకుంటున్నా, మళ్ళీ దానివల్ల లేట్ అవ్వకూడదు అని చెప్పి. సో మేకప్ నేను చేసుకుంటున్నాను. ఇంకా యాక్చువల్లీ మేకప్ కూడా తనకే చెప్దాం అనుకున్నా, బట్ మేకప్ ఫాస్ట్గా అయిపోవాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి నేనే చేసేసుకుంటున్నాను. సో యా శారీ డీటెయిల్స్ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. వన్స్ డ్రేపింగ్ అంతా అయిపోయి నేను సెట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఆ శారీ. మీకు ఎలా అనిపించిందో షేర్ చేయండి. నాకైతే ఈ లుక్ పర్ఫెక్ట్గా అనిపించింది, చాలా బాగుంది. హెయిర్ స్టైల్ అది కూడా బాగా అనిపించింది నాకు. వాళ్ళ పేజ్లో నేను కూడా అది కూడా ట్యాగ్ చేస్తాను. శ్రావ్స్ మేకప్ ఆర్టిస్ట్. తను ఆల్రెడీ నాకు 3rd టైం ఇది హెయిర్ స్టైల్ చేయడం. మేకప్ కూడా చాలా బాగా చేస్తారు. ఒక షూట్కి ఉగాది టైంలో చేయించాను కదా, గుర్తుందా, చాలా బాగా చేస్తారు. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఇదిగోండి మా పాలవెల్లి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వినాయకుడిని కూడా పెట్టేద్దాము. ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయిందనమాట. సో ఇంకా వినాయకుడిని కూడా పెట్టేస్తున్నాము. అండ్ మా బుజ్జి గణపయ్యని చూడండి ఎంత బాగున్నారో. డెకరేషన్ కానీ గణపయ్య కానీ అందరూ చాలా బాగున్నారు. అండ్ ఇదిగోండి ఇవి మేము చేసిన ప్రసాదాలు. చాలా ప్రసాదాలు చేసాం, బట్ చూపించడానికి టైం కుదరలేదు. అన్నీ ఇక్కడ పెట్టేశాక ఇంకా చూపిస్తున్నాను. గట్టిగా చదవం కన్నా. శుభదిన శుభ్ర ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే పత్ని నాగలక్ష్మి సురేష్ నాగవెంకట సురేష్ జాగి మహేష్. ఓం అక్రాంత చిత్ర భావాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం
మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఉంది, ఏంటి అనేది నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మా వినాయక చవితిని మీరు ఎలాగో చూస్తున్నారు, బట్ మీ అందరివి నేను చూడలేను కాబట్టి జస్ట్ కామెంట్ చేయండి. అండ్ బై ద వే శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా. శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అనమాట. షీట్ అండ్స్ బొటిక్ నుంచి తీసుకున్నాను. సో పేజ్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ కలర్, నాకు ఆ గోల్డ్ షైన్ చాలా నచ్చింది శారీలో. అండ్ బ్లౌజ్ నేను చిన్న సింపుల్ వర్క్ చేయించాను, మీరు చాలా చోట్ల చూసారు కదా. అది ప్రవళికాస్ బొటిక్ అనే పేజ్ నుంచి, అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. అండ్ వాళ్ళ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకొకటి జ్యువెలరీ కదా, జ్యువెలరీ వచ్చేసి డైమండ్ ఫినిష్ జ్యువెలరీ అనమాట. హిప్ బెల్ట్ నేను సపరేట్గా తీసుకుని అలా పేరప్ చేసుకున్నాను శ్రీ జ్యువెలరీ అనే పేజ్ నుంచి. వాళ్ళ పేజ్లో చాలా ఐటమ్స్ తీసుకున్నాం, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఆల్ పేజెస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మది దేవతలచే తలకొక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయం దాల్చి గజాసుర శివుండు నందికెక్కే కైలాసంబున అతివేగంలో జరిగి వినాయకోత్పత్తి. కైలాసంబున పార్వతి భర్తరాకను దేవతాదుల వలన విని ముదమంది అభ్యంగా స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చి అచ్చులు వచ్చేది పెట్టారా అట్లా ఇంకా పూజ అంతా కూడా చాలా బాగా చేసుకున్నాము, అందరం ఉన్నాం కదా, బాగా అనిపించింది. ఇంకా అత్తయ్య మావయ్య గారు కింద కూర్చోలేరు, సో అందుకని అలా పక్కన కూర్చున్నారనమాట. సో అందరూ ఉన్నారు, ఇంకా అత్తయ్య అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, నేను అలా చేస్తూ ఉన్నాను అనమాట. మీరు కూడా హారతి తీసుకోండి. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇట్లా మనం పూజ చేయించిన వాళ్ళకి తాంబూలం అది ఇస్తాం కదా, సో అది ఇవ్వటం అదంతా జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ ఇంకా పూజ అయ్యింది, ఒక 1 hour గ్యాప్, మళ్ళీ తర్వాత మళ్ళీ కిందకి పూజకి వెళ్ళిపోయాం వెంటనే. సో కింద కూడా పూజ రోజు కింద ఉందన్నమాట మా అపార్ట్మెంట్లో. ఎప్పుడైనా పండగలకి అందరూ ఉంటేనే బాగుంటుంది. మేమైతే అసలు వరలక్ష్మి వ్రతంకి ఇలా అవ్వాలి అని అనుకున్నాం, బట్ అనుకోకుండా వినాయక చవితికి అయ్యింది. అంతే, ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది, మనం దేన్ని మార్చలేమంటారు కదా. అదే వరలక్ష్మి వ్రతంకి చాలా ప్లాన్స్ చేసాం, బట్ అత్తయ్య వాళ్ళకి రావడానికి కుదరలేదు. బట్ ఇప్పుడు ఏ ప్లాన్ చేయకపోయినా వచ్చారు. సో అలా జరగాల్సిన టైంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట అన్నీ. ఇంకా పూజ అయిపోగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము, ఇంకా లంచ్ చేసేసాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో కిందకు వచ్చేసామన్నమాట. మాతో పాటు ఆ రోజు ఇంకో 2 జంటలు కూడా కూర్చున్నారు. సో అందరం కలిసి అలా పూజ చేసుకున్నాం కూర్చుని కింద. నేను ఎవ్రీ వీడియోలో చెప్దామని మర్చిపోతున్నాను. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం వీడియో అప్పుడు నేను బ్లెస్ చేయమంటే చాలా చాలా మంచి బ్లెస్సింగ్స్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అపార్ట్మెంట్లో కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా, అందరూ కలిసి కింద వినాయకుడిని పెట్టారా, ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. సో మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది.
గైస్, సో ఇప్పుడే పూజ కింద కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంకా మాట్లాడడానికి కూడా కుదరలే. సో ఈరోజు అయితే నేను ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? సో ఫస్ట్ నేను వినాయక చవితి బ్లాగ్ పెట్టేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళాను కదా, 3 days 4 days ఉన్నాను అక్కడ. ఆల్రెడీ ఒక బ్లాగ్ పెట్టేశాను దానికి సంబంధించి. సో ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి. సో అవి నేను ఈ బ్లాగ్ ఫస్ట్ పోస్ట్ చేసేసి అవి తర్వాత చేస్తాను. సో త్వరగానే చేద్దామని అనుకుని రాగానే ఎడిట్ చేశాను ఆ ఫస్ట్ వీడియో. బట్ తర్వాత ఇంకా వినాయక చవితి వల్ల ఇంకా కంగారు అయిపోయింది అనమాట. ఇంకా దీని అరేంజ్మెంట్స్ చేసుకోవడం, అది ఇంకా షూట్స్ కూడా నాకు చాలా డేస్ నుంచి ఆగిపోయాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకోవడం ఇదంతా అయిపోయింది. సో ఇంకా ఎడిటింగ్కి టైం లేదనమాట. ఇప్పుడు కుదిరితే మోస్ట్లీ ఇప్పుడు చేస్తా. బట్ ఫస్ట్ ఈ వీడియో నేను లైవ్ చేసేసి తర్వాత ఆ వ్లాగ్స్ అని పోస్ట్ చేస్తాను. మీకు వ్లాగ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి నేను డెఫినెట్లీ ట్రై చేస్తా, ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.